హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. హలో, ఎవరండి? గుడ్ మార్నింగ్ సార్, యూఆర్ కాలింగ్ ఫ్రమ్ సెల్యులర్ కంపెనీ నుండి. ఏమండి, కాస్త తెలుగులో మాట్లాడతారా? సార్, ఐఎమ్ డోంట్ నో తెలుగు. యూ స్పీక్ ఇంగ్లీష్ ఆర్ హిందీ? నేను తెలుగు వ్యక్తినండి. ఒరే ఒరే, ఎందుకురా నవ్వుతున్నావు? నీకు తెలుగు తప్ప ఇంకేం తెలియదని వాళ్ళు తెలియదు అనుకుంటున్నారు బావా. అతను ఏదో అడుగుతున్నాడు. ఇదిగో నువ్వు మాట్లాడు. తెలుగు రానోడుతో నేనెందుకు మాట్లాడతాను? ఇంగ్లీష్ మాట్లాడతాను బావా. నాకు అసలకే తెలుగు భాష అభిమానం ఎక్కువ. నేను మాట్లాడనంటే మాట్లాడను అంతే. నువ్వు మాట్లాడు, ఇంగ్లీష్ వాదన చెయ్యి. యదవా, నీకు అర్థమవుతుంది అనుకున్నావు బావా. అమ్మ వల్లి, ఓసారి ఇలా రామ్మ. ఏమండి, ఎవరండి? ఒక్క నిమిషం లైన్లో ఉండండి. మా కోడలు ఎంఏ ఇంగ్లీష్, తనకి ఇంగ్లీష్ బాగా వచ్చిందండి, తనతో మాట్లాడండి. అమ్మో, ఇలా రామ్మ. ఎట్లా ఇరుక్కుపోయానంట్రా ఏంటి దేవుడా. హలో హలో, మీ మావయ్య గారు ఇతని ఇంగ్లీష్లో ఏదో మాట్లాడుతున్నారమ్మా. తెలుగులో తెలియచేద్దామని. ఎంఏ ఇంగ్లీష్ కదా. నువ్వు అతనితో మాట్లాడి ఈ విషయం ఏంటి చెప్పమ్మా. హలో మేడం, గుడ్ మార్నింగ్. యు ఆర్ కాలింగ్ ఫ్రమ్ సెల్యులర్ కంపెనీ. ఆర్ యూ గెట్టింగ్ ఏ ప్రాపర్ సిగ్నల్ ఇన్ యువర్ ఏరియా అండ్ నాట్? థ్యాంక్ యూ. అరే పనికి మాలినోడా, దాన్ని చూడు ఇంగ్లీష్లో ఎలా ఎగేసి పడుతుందో. కాస్త చూసి నేర్చుకో. యు ఆర్ ఫ్రమ్ ఏంటి? హలో వాయిస్ మ్యామ్. హలో హలో, యా 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 యా. ఇదేంటి బావా, మనం మళ్ళీ ప్రతిదానికి యా 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 చదువుతుంది కదా. ఎరే, అది కూడా ఇంగ్లీషేరా? నీ మొహానికి ఇంగ్లీష్ వచ్చిందా ఏంటి? పాటికి ఏదో బీభత్సం చేసినట్లు చెప్తున్నావు. ఓ హలో, హలో సిగ్నల్ నాట్ హలో. హలో సార్ హలో. ఈసారి మ్యామ్. హలో, డూ యూ అండర్స్టాండ్? యువర్ వాయిస్ ఈజ్ వెరీ లో. ఒరే చచ్చినోడా, నేను తండ్రి కూతురుతో తెలుగులో మాట్లాడుతున్నారా? యువర్ ఫ్రమ్ ఏంటి? హలో, నాకు తెలుగు తప్ప ఇంకేం రారో. ఇరుక్కుపోతున్నాను రా. నీకు ఏంట్రా, తెలుగులో మాట్లాడరా? నీకు దండం పెడతాను రా, ఒక్కసారి తెలుగులో మాట్లాడరా. ప్లీజ్ అర్థం చేసుకోరా. ఏంటిది? ప్లీజ్ ఏంటిది? ఏంటి బతిమాలుతుంది? అదే నాకు అర్థం కావట్లేదురా. ఎంఏ ఇంగ్లీష్ కాబట్టి దంచి పడేయాలి కదా. మరి బతిమాలుకుంటున్నట్టు మాట్లాడుతుంటే హలో ట్రోల్. హలో క్రియేట్. ఏంటిది అమ్మో, సీరియస్ ఏంటి ఎంఏ ఇంగ్లీష్ అంతా నాటకమని బయటపడిపోయేలా ఉంది కదరా దేవుడా. అయ్యో బావా, వల్లి ఏంట అంతా ఇంగ్లీష్ మాట్లాడుతున్నట్టు ఒక మొక్క ఇంగ్లీష్ మాట్లాడుతుంది ఏంటి ఉంటూనే ఉంది. అదే తెలియట్లేదురా నాకు. హలో మేడం. హలో కాలింగ్ ఫ్రమ్ సెల్యులర్ కంపెనీ మేడం. యు ఆర్ గెట్టింగ్ ప్రాపర్ ఈ సిగ్నల్ ఇన్ ఏరియా ఇన్ నాట్? ఆర్ యూ గెట్టింగ్ ప్రాపర్ ఇంగ్లీష్? హలో, ఇంటర్నెట్ ప్రాబ్లమా? ఓకే, ప్లీజ్ డోంట్ కాల్ ఎనీ కాల్స్. అబ్బా, ఇది బావా ఇంగ్లీష్ అంటే. అంతేగాని యా ఏంటిది? అమ్మా వల్లి, నువ్వు ఎంఏ ఇంగ్లీష్ కదమ్మా, మరి ఏంటి టకటకా మాట్లాడు. మంచినీళ్ళు తాగినట్లు గడగడలా మాట్లాడాలి కదా. ఏంటి వీళ్ళతో మాట్లాడు. మావయ్య గారండి. అదండి చెప్పక్క. నేను మావయ్య గారు అడుగుతున్నారు కదా అంటే అతను ఏం మాట్లాడుతున్నాడో నాకు సరిగ్గా అర్థం కాలేదండి మావయ్య గారండి. అంటే అలా కాదండి, ఇంగ్లీష్ ప్రేమ కంటే బాగా మజ్జిగ తాగేసినట్లు మాట్లాడేస్తానండి. అయ్యో బాబాయ్ గారు, అవునా, నిజమా? అమ్మో, ఇంగ్లీషా? ఎక్కడ ఇంగ్లీష్ కాస్త మడత పడుతుందా అని. నువ్వు నిజంగానే గ్రేట్ అక్క. నీ ఇంగ్లీష్ విని మాకే మతిమచ్చిపోతుంది. నేను ఇంగ్లీష్ ఇస్తరాకుల మడత పెట్టి తమలపాకులా నమిలేసి ప్రేమతో 2 ముక్కలు మాట్లాడినా? అవునమ్మా, నేను కూడా వింటాను. మాట్లాడు. మాట్లాడక్క, మాట్లాడు. మావయ్య గారండి వచ్చారా? భోజనానికి రండి. మీకోసం ఎదురు చూస్తున్నాను. బుజ్జమ్మ మళ్ళీ ఇంగ్లీష్ మాట్లాడుతుంది. నువ్వు కూడా విను అంటే అన్నానంటారు కానీ భోజనం టైంలో అవుతుంది. తిన్న తర్వాత అన్నీ మాట్లాడుకోవచ్చు. రండి. ఏంటి మాట్లాడేది? ఎంఏ ఇంగ్లీష్ సర్టిఫికేట్ త్వరగా తెప్పించు, జాబ్ చూద్దామని. కానీ చినికిన చదువు గురించి చెప్తాను. నా పరిస్థితి ఏంట్రా? పిచ్చుకలు ఏంటిది? మళ్ళీ ఏంటిది? జాబ్ కొనుక్కోవడానికి ఎంత అర్థమవుతుందో ఏంటో మావయ్య. 15 లక్షలు 20 లక్షలు అవ్వచ్చు.
ఒరే నడిపోడా, ఏంట్రా ఇది, ఏమైంది? ఒంటరిగా కూర్చుని ఏంట్రా నువ్వు, ఏం ఆలోచిస్తున్నావు? నిన్నేరా, ఏమైంది? ఈ మధ్యలో సరిగ్గా ఎవరితో మాట్లాడట్లా, సీరియస్గా ఉంటున్నా, అదేదోలా ఉంటున్నా, ఏమైందిరా నీకు? అర్థమవుతుందా? నాకు 20 లక్షలు కావాలరా. ఏంటి అంత అవసరం వచ్చిందా ఏంటి? నేను చెప్పు ఏంట్రా? ఒరే చిన్నోడా, ఒరే నడిపోడా, ఆడినేం అనద్దురా, పెద్దోడా ఆడినేం అనద్దురా నడిపోడా. ఎందుకు అసలు ఏం మాట్లాడద్దురా? 10 లక్షలు అవసరమైనప్పుడు మేము నిన్ను అడిగాం కదా, నువ్వు అడిగితే నువ్వు చెప్పావా? అలాగే నా విషయాలు కూడా నువ్వు అడగద్దు. నాకు కావాలిరా, డబ్బులు కావాలి. ఒరే నడిపోడా, నేను ఏదోటి చేస్తాను, నువ్వేమీ వద్దురా. నువ్వు అన్నయ్య విషయంలో ఏదోటి అంతలా రియాక్ట్ అయ్యారు నాన్న, చాలా రియాక్ట్ అయ్యారు. ఒరే పెద్దోడా, నువ్వే హెల్ప్ చేయాలి. ఒరే నువ్వు అడుగుతున్నది 20 లక్షలురా, జరగని పని, నా వల్ల కాదు. నో. నీ సర్కిల్లో ఎవరైనా అడగరా? ఎవరిని అడిగినా నాకు తెలిసిపోతుంది ఏంటో. నో నో అని నాన్నే అడగొచ్చు కదా, ఏ పని జరగనివ్వడు. ఏరే నాన్న తెలియకుండా మనం ఏం చేయలేం కదరా, దొరికిపోతావు. ఒరే ఏంటిది, నీకు చెప్తే అర్థం కాదనా? నాకు 20 లక్షలు కావాలరా. సరే అరే థ్యాంక్ యూ, మాట్లాడుతున్నాను కదా, నువ్వేం అర్థం చేసుకుంటున్నావా? వద్దురా. రే పెద్దోడా, ఇంకేం మాట్లాడద్దు, నా అవసరం నేను చూడగలను, నా విలువను నేను కాపాడుకోగలను. థ్యాంక్ యూ రా. ఒరే 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 ఆగరా సాగర్. ఏంట్రా సాగర్ మాట్లాడుతున్నప్పుడు ఎంఎస్ ఏమిట్రా నీకు? ఒరే నేను చెప్తే నీకు అర్థం కావట్లేదు కదరా. ఓకే, ఇంగ్లీష్ టకటకా మాట్లాడేయాలి. ఇంగ్లీష్ మాట్లాడుకుంటే వీళ్ళందరూ నన్ను తిట్టేస్తారు. ఏం చేద్దాం, నాలెడ్జ్ తగ్గించి ఈ ఇంగ్లీష్ బుక్ చదువుకుందాం. ఇంగ్లీష్ చదవడానికి బుస్ యా యూ ఆర్ యూ అంటూ ఏంటిది ఏంటిది అసలు ఇంగ్లీష్ రాదని బయట పడిపోయడం ఖచ్చితంగా ఈ స్కీమ్లో ఎలా ప్లాన్ చేయాలి? 30 రోజులు ఇంగ్లీష్ ఎలాగైనా నేర్చేసుకోవాలి. ఒక్కరోజు తెల్లవారుజామున కళ్ళలో నీళ్ళు ఉండకుండా పడుకోకుండా శుభ్రంగా చదివేసుకోవాలి. యూ కమ్ అండ్ యూ కమ్ అంటూ ఇంగ్లీష్ ఏంటి అని బీభత్సంగా చేసేస్తుంది వల్లి. ఏంటి ఇంగ్లీష్ అంత ఈజీగా నేర్చుకునిచ్చా? ఏంటిది, పొద్దున్నే నాతో ఆడించుకోవడానిక గుమ్మ బయట ఉన్నారు ఏంటి? గుడ్ మార్నింగ్ వదిన. గుడ్ మార్నింగ్ ఏంటమ్మా ఇదంతా? బయట తలుపులు తీయగానే ఏదో కుట్టడానికి వచ్చినట్లు గుమ్మ బయటే నిలబడ్డారు. అలా కాదు వదిన, బాబాయ్ మీద నీకు మీద డౌట్ వచ్చిందంట, అందుకనే భయంకరమైన డౌట్ వచ్చిందంట. ఆ డౌట్ ఏంటంటే నిద్రపట్టలేదంట, నీకు ఇంగ్లీష్ రాదేమోనని ఆయన ఎలాగైనా సరే ఇంగ్లీష్ మాట్లాడాలని చెప్పేసి రింగా రోజెస్ పాకెట్ పుల్ల పోజెస్ అంటూ పాడేసరికి ఆయన ఇంక అసలు బాబాయ్ గారు ఇంక చాలా బాగా పాడావమ్మా, నువ్వు ఎంత బాగా పాడావో అంటూ బాబాయ్ గారు అనేసరికి అనుకోకుండా దిమ్మ తిరిగిపోయి బొమ్మ కనబడిద్ది కదా. సూపర్ అమ్మ, నువ్వు గడగడలాడించేసావు కదా, 4 ముక్కలు మాట్లాడమంటే 5 ముక్కలు మాట్లాడావు, నువ్వు చాలా బాగా మాట్లాడావు అంటూ అనేసరికి ఇంక అసలు వల్లి ఆనందపడిపోతూ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఇంక ఇది ఏం చెయ్యాలి, ఎలాగైనా సరే దీన్ని ఒక్క అంతా అబద్ధాలే, తను ఎంఏ ఇంగ్లీష్ చదువుకున్నది అబద్ధం, అన్నీ అబద్ధాలే. ఎలాగైనా సరే ఈసారి ఎలాగైనా సరే నేను నా వల్ల ఫుల్గా పడిపోయింది, జారిపోకముందే పెళ్ళి అనే పెళ్లి పేట్లు ఎక్కించేయాలి, దీన్ని ఎలాగైనా తేనె పూసిన కత్తిలా చెయ్యాలి అంటూ విశ్వ అనేసరికి ఏం చేయాలని అనుకుంటూ ఉంటాడు. ఈ లోపల ఏం జరుగుద్దో ఏంటో, అసలు రేపొద్దున ఎపిసోడ్లో ఏం జరుగుద్ది, ఆ విశ్వ అనే అతను పెళ్లి చేసుకుంటాడా, ముందు ఎపిసోడ్లో వల్లి సంగతి ఏమవుతుంది, ఎంఏ ఇంగ్లీష్ ద్వారా చదివాను అని చెప్పి సర్టిఫికేట్లు తెచ్చుకున్న వల్లి సర్టిఫికేట్లు తెస్తుందా, లేకపోతే ఏం జరుగుద్ది, జాబ్ చేస్తుందా ఏంటనే మనం ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.